భారత్లో గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచ కప్లో పాకిస్తాన్ దారుణ వైఫల్యంపై పాక్ క్రికెట్ బోర్డు మాజీ డైరెక్టర్ మహమ్మద్ హఫీజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్ బాబర్ అజమ్, విదేశీ కోచ్లు మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్బర్న్ ఫిట్నెస్ గురించి అస్సలు పట్టించుకోలేదని, దానికి అసలు వారు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించాడు. హఫీజ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను పాక్ వైట్ వాష్ చేసింది. అయితే 5 మ్యాచ్లలో టీ20 సిరీస్ని మాత్రం 1-4తో కోల్పోయింది. తాను జట్టు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా ఆటగాళ్లు ఫిట్నెస్ పై టీం ట్రైనర్ను నివేదిక కోరానని, ఫిట్నెస్ కోసం కొత్త నియమావళిని సిద్ధం చేయాలని కోరానని గుర్తు చేసుకున్నాడు. దీనికి ఆయన చెప్పిన సమాధానం విని షాక్ అయ్యానని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఫిట్నెస్ కు అంత ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదని, ఆటగాళ్లు వారు కోరినట్టు ఆడితే చాలని 6 నెలల క్రితం బాబర్ హెడ్ కోచ్ తనకు చెప్పారని ఒక ట్రైనర్ తనతో చెప్పినట్లు హఫీజ్ వెల్లడించారు. ఆటగాళ్ల ఫిట్నెస్ తో పని లేదని ట్రైనర్ చెప్పడం తనను దిగ్భ్రాంతికి గురిచేసింది అన్నాడు. ఆ తర్వాత ఆటగాళ్ల బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ను చెక్ చేస్తే అది అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలకు చాలా తక్కువగా ఉందని చెప్పాడు. ప్రపంచ కప్ లీగ్ దశలో 9 మ్యాచ్ల్లో 5 ఓడిన పాక్ నాకౌట్ దశలోనే నిష్క్రమించింది. ప్రపంచ కప్లో దారుణ ప్రదర్శన తర్వాత 2023 చివర్లో హఫీజ్ టీం డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. కాగా ఇటీవలే అతడి కాంట్రాక్ట్ను పునరుద్ధరించేందుకు పాక్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. మోడర్న్ క్రికెట్లో అన్ని జట్లు ఫిట్నెస్కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని హఫీజ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు కొందరు ఆటగాళ్లు 2 కిలోమీటర్ల పరుగును కూడా పూర్తి చేయలేకపోయారని ఆరోపించాడు. ఆటగాళ్ల స్కిన్ ఫోల్డ్ ఆధారంగా ఉండాల్సిన స్థాయికి మించి 1.5 పాయింట్లు ఎక్కువగా ఉందని వివరించాడు.